ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ పెద్దలను తెలంగాణ సీఎం కలిసి వివిధ అంశాలపైన చర్చించనున్నారు. ఇండియా టుడే కాన్ఫరెన్స్ కు హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన రాత్రి తిరిగి హైదరాబాద్ కి చేరుకున్నారు. ఇక రేపు జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని అనంతరం మళ్లీ హస్తినాకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అధిష్టానంతో వివిధ అంశాలపైన ఆయన చర్చించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్. 6 PM తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రైవేట్ కార్యక్రమంలో ఇండియా టుడే కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఢిల్లీ బయలుదేరినటువంటి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఏఐసిసి నాయకులను కూడా కలుస్తారు. తదనంతరం తిరిగి రాత్రి హైదరాబాద్ కు చేరుకుంటారు. అయితే రేవంత్ రెడ్డి ఈ రోజు ఇండియా టుడే కార్యక్రమం ప్రైవేట్ కార్యక్రమం పాల్గొన్న అనంతరం ఏఐసిసి సంబంధించిన నాయకులను కూడా కలుస్తారు. దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి కానీ దానికి సంబంధించిన విస్తారాలతో పాటు ఎమ్మెల్సీకి సంబంధించిన కోటాకు సంబంధించి ఎవరినైతే నియమించాలో వారికి ఇప్పటికే ఏఐసిసికి సంబంధించిన రిపోర్ట్ కూడా అక్కడ ఉండడం జరిగింది. ఈ రోజు రాత్రి హైదరాబాద్ చేరుకొని తిరిగి మళ్ళీ ఎల్లుండి ఉదయం కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అసలు పైన పూర్తి స్థాయిలోని సంబంధించిన ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేకి సంబంధించిన ఎమ్మెల్సీస్ ఉన్నారో వారి ఒక ఏఐసిసి ఒక రిపోర్ట్ ఇవ్వడానికి రేపు వెళ్తారు. రోజు రాత్రి మాత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఇప్పటికే హైదరాబాద్ ఢిల్లీ ప్రైవేట్ కార్యక్రమానికి సంబంధించి ఉన్నటువంటి ఏఐసిసి నాయకులు కూడా కలుస్తారు. ఈ నాయకులు కలిసిన అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకున్న క్రమంలో రేపు కూడా ఢిల్లీకి ప్రయాణించారు. ఢిల్లీకి సంబంధించినటువంటి ఏఐసిసి సంబంధించినటువంటి నాయకత్వంతో పాటు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎవరెవరైతే ఉంటారో వారికి నివేదిక కూడా ఇవ్వాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే ఏఐసిసి కూడా ఒక కేంద్రానికి కూడా ఒక రిపోర్ట్ కూడా చేసింది. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఒక రిపోర్ట్ చేసింది. దానికి అనుగుణంగానే తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వారు కూడా ఇప్పటికి రిపోర్ట్ చేసి పూర్తి స్థాయిలో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉంటారో పూర్తిగా ఒక నివేదిక సమర్పించాలి అనేది ఉద్దేశం ప్రధానంగా ఈ రోజు ఇండియా టుడే సంబంధించినటువంటి ప్రోగ్రామ్ పాల్గొని తిరిగి రాత్రి 11 ప్రాంతాల్లో మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు బయలుదేరారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఢిల్లీకి సంబంధించినటువంటి ఏఐసిసి నాయకులు వారిని కలవడం కూడా జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి తెలంగాణలో సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, జరగబోయేటటువంటి పరిణామాలు రాజకీయ పరిణామాలు దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారు ఎమ్మెల్సీ ఎలిజిబిలిటీ ఉన్నారో ఎమ్మెల్సీలకు సంబంధించినట్టు ఎవరెవరికి ఇవ్వాలి వారి అర్హత ఏంటి దీనికి సంబంధించింది కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక అయితే ఇప్పటికీ చేరుకుంది ఏఐసిసి నాయకత్వానికి. దాన్ని వివరించడానికి కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి తిరిగి వచ్చినా కూడా మన ఉదయం మొత్తం ఖచ్చితంగా మళ్ళీ ఏఐసిసి సంబంధించిన సమావేశానికి కోరున్నారు. దీనికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పటికీ ఢిల్లీకి కానీ ఇప్పటికీ తెలంగాణ ఏఐసిసి సంబంధించినటువంటి అధికారులు ఒక విషయాన్ని అయితే చెప్పడం జరుగుతుంది. పూర్తిగా విషయాలన్నింటినీ చూసుకున్నట్లయితే తెలంగాణలో జరుగుతున్న రాజకీయ సంబంధించిన విషయాలలో ఒక ఏఐసిసి రిపోర్ట్ ఇవ్వాలనేది ఒక నివేదిక జరిగింది. ఇక్కడ ఇచ్చిన రిపోర్ట్ తో పాటు ఢిల్లీకి ఉన్నటువంటి పెద్దలను కూడా కలవడానికి రేపు కూడా తిరిగి హైదరాబాద్ కు వస్తుంది. ఆ ఢిల్లీ బయలుదేరుతుంది. వరంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో జరిగినటువంటి అనేక రాజకీయ పరిణామాలు చోటు చేస్తున్నాయి. బీసీ నినాకపోవచ్చు, ఎస్సీ వర్గీకరణకు ఆమోదించినటువంటి తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించిన విషయాలు పూర్తిగా పరిణామం తీసుకొని జాతీయ స్థాయిలో కూడా ఇబ్బంది కలగకుండా పార్టీకి సంబంధించిన లైన్ ఇంప్లిమెంట్ చేసుకొని తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇబ్బంది కలగకుండా ప్రజలకు కానీ ప్రజలకు హామీలకు వరకు రాజకీయంగానూ ముందుకు వెళ్ళడం వరకు చేయాల్సినటువంటి ఉద్వారాత్మకమైనటువంటి విషయాలను కూడా ఏఐసిసి నాయకులకు చర్చించారు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిగేటటువంటి ప్రధాన విషయం. ఇవి దూరంగా చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలనే కాకుండా తెలంగాణలో రాజకీయంగా ఒక ప్రజలకైతే మొదలైందించకపోవచ్చు. బీజేపీ పార్టీ ఎమ్మెల్సీలో మనం తెలిసిన పరిణామాలు చూసుకున్నట్లయితే రానున్న ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి మరికొంతమంది ఎమ్మెల్యే పార్టీ ఏఐసిసి ఇప్పటికే ఒక నివేదిక సమర్పించినటువంటి పరిస్థితి. దీని మీద ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. పూర్తిగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏఐసిసి నాయకత్వాన్ని కలవడానికి రేవంత్ రెడ్డి రేపు ఉదయం కూడా బయలుదేరుతారు. రాత్రి చేరుకున్న అనంతరం కూడా తిరిగి మన ఉదయం ఢిల్లీ బయలుదేరే పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.